గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అబ్బినేనిగుంటపాలెంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే రామాంజనేయులు పర్యటించారు. ఈ సందర్భంగా 2 కోట్ల రూపాయలతో జిల్లా పరిషత్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ పేదవారిని ప్రపంచానికి పరిచయం చేసేది చదువు అని చెప్పారు. అబ్బినేనిగుంటపాలెంలో 75 ఏళ్ల క్రితం దాతల సహకారంతో పాఠశాల నిర్మించారన్న ఆయన ఈ పాఠశాలలో చదువుకుని 500 మంది ఎన్ఆర్ఐలు విదేశాల్లో ఉన్నారని తెలిపారు. సొంత గ్రామంలో దేవాలయం లాంటి బడి నిర్మించేందుకు ఎన్ఆర్ఐ యుగంధర్ ప్రసాద్ 2 కోట్లు ఇచ్చారని పేర్కొన్నారు. చరిత్రలో లేని విధంగా విద్యలో మార్పులు చేస్తున్నామని స్పష్టం చేశారు. मम देवा विहवे सन्त सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः ममान्तरिक्षमुषोपमस्तमग्निं मातपवतां कामे अस्मिन् अग्निर्मन्यं प्रतिनुधन् पुरस्तादब्धो गोपाः परिवाहिनस्वं प्रज्ञं ज्योय మహనీయులు అందించింది. ఈ పాఠశాల నిర్మించినటువంటి రామయ్య గారిని ఒకసారి స్మరించుకొని కర్తావంతులంతా వారికి జయజయపరచాల్సిందిగా మనం విజ్ఞప్తి చేస్తున్నాం. 1950 నుండి 2025 దాకా అప్రత్యేకంగా ఎంతో మంది డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఈ ఊరికి చుట్టుపక్కల గ్రామాలకి ఈ విద్యా పాఠశాలకి విద్యాశాఖ మంత్రిగా అయిన తర్వాత ఈ రోజు పేరెంట్స్ కి, టీచర్స్ కి అనుసంధానం చేస్తూ పేరెంట్స్ ని స్కూల్ కి తీసుకొచ్చి పేరెంట్ టీచర్ మీటింగ్ అని పెట్టి పిల్లలు ఏ దశలో ఉన్నారని తెలుసుకునే విధంగా చేశారు. మంచి యూనిఫామ్ ఇస్తా ఉన్నారు. మధ్యాహ్న భోజనం కూడా ఇంతకు ముందు కొంతమంది తినేవాళ్ళు, అందరూ తినేవాళ్ళు కాదు. ఎందుకంటే భోజనం అంత కరెక్ట్గా ఉండేది కాదు. ఈ రోజున దాదాపు 95% జనాభా అందరూ కూడా స్కూల్కు భోజనం చేస్తా ఉన్నారు. అంటే కూడా అది కూడా నారా లోకేష్ గారి కృషి అని మీరు అందరూ తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ రోజున బీసీలు ఇప్పుడు పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో గత 5 సంవత్సరాల్లో వైస్ ఛాన్సలర్ అంటే రాజకీయ నాయకులు తొత్తులుగా ఉండే వాళ్ళని, తెలియలేని వాళ్ళని బీసీలుగా పెట్టారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు ప్రత్యేకంగా తీసుకొని రాజకీయాలకు అతీతంగా వైస్ ఛాన్సలర్ని మంచి వాళ్ళని తీసుకొచ్చి విద్యాలయాల్లో పెడతా ఉన్నారు. ఈ విద్యాలయాల్లో ఒక అద్భుతమైన ప్రగతిని ఫ్యూచర్ జనరేషన్కి ఇచ్చే విధంగా ఈరోజు కృషి చేస్తున్నటువంటి శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా నేను ఒక్కసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. మీరు కూడా చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఇది ఎట్టి పరిస్థితుల్లో మంచి కాంట్రాక్టర్ ఇచ్చాం. ఇది 1 సంవత్సరంలో ఈ స్కూల్ని ఎట్టి పరిస్థితుల్లో ఫినిష్ చేసి ఈ ప్రాంతం వారికి అందిస్తాం. కాబట్టి ఈ సభాముఖంగా మరొకసారి వారి కార్యక్రమాలను చూస్తున్నటువంటి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. గత 5 సంవత్సరాల్లో టీచర్స్ లేని తరగతులు చాలా ఉండే. ఈ రోజు నిన్న డిఎస్సి ద్వారా 16,000 మంది టీచర్స్ తీసుకొచ్చి ప్రతి తరగతికి ఒక టీచర్, అంటే 20 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండే విధంగా, 20 మంది విద్యార్థులు దాటితే 2వ టీచర్ ఉండే విధంగా కూడా కృషి చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. సాగర కాలువ నుంచి అబ్బినేనివారిపాలెంకి వాటర్ పైప్ లైన్ చేసి ఆ రోజుల్లోనే నీళ్లు ఇచ్చిన వ్యక్తి. దాదాపు మనం ఉన్నటువంటి కళ్యాణ మండపం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి 1 కోటి రూపాయలతో ఆ రోజు చేసినటువంటి వ్యక్తి యోగి గారు, వారి కుటుంబ సభ్యులు. అదేవిధంగా పరిచయం లేని వ్యక్తులు ఎంతో మందికి స్కాలర్షిప్లు ఇస్తున్నటువంటి వ్యక్తి కూడా యోగి గారు. తనకు తెలిసిన వారు ఎవరైనా సరే బాధల్లో ఉన్నారంటే బంధువులైనా స్నేహితులైనా కూడా వెనకడుగు వేయకుండా సహాయం చేసేటువంటి వ్యక్తి యోగి గారు. ఎందుకంటే నేను కూడా అమెరికాలో డాలస్లో దాదాపుగా ఇప్పటికి 15 సంవత్సరాల నుంచి ఉన్నాను. నేను డాలస్ వెళ్ళినప్పుడు నాకు మొట్టమొదటిసారిగా పరిచయమైనటువంటి వ్యక్తి డాక్టర్ యోగి గారు. నాకు తెలుసు వారు ఏ విధంగా ఎన్ని ధార్మిక సంస్థలకి ఎన్ని విధాలుగా సహాయం చేశారో నేను పర్సనల్గా చూసినటువంటి వ్యక్తిని నేనని చెప్పి మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఇప్పుడు ఈ స్కూల్ తీసుకుంటే ఆ రోజు నేను ఎంపీ అయిన తర్వాత ఇట్లా సమాజ స్పృహ ఉన్న వాళ్ళు ఎవరైతే పెట్టగలరని ఆలోచిస్తూ ఉంటే వాళ్ళందరూ చెప్తా ఉండేవాడిని. మరి మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే చెప్పండి, 1 రూపాయి కూడా అవినీతి లేకుండా మీరు ఇచ్చిన ప్రతి రూపాయికి అవసరమైతే 10 రూపాయలు మేమే యాడ్ చేసి మేమే ఇంజనీర్లను పెట్టి మేమే దగ్గరుండి పర్ఫెక్ట్గా
వేసి మీరు ఎక్కడున్నా కూడా ఇబ్బంది లేకుండా మీ పేరు చిరస్థాయిగా చరిత్రలో ఉండే విధంగా చేస్తాను అని చెప్తే దానికి నమ్మి ఆ రోజు ముందుకు వచ్చినటువంటి వ్యక్తి యోగి గారు వచ్చి ఈ రోజున మనం ఆయన 2 లక్షలు ఇస్తారన్నారు, 1,80,00,000. అయితే ఇంకో 10-20 లక్షలైనా కూడా ఇచ్చేటువంటి వ్యక్తి, దాని గురించి ఆలోచించేటువంటి వ్యక్తి కాదు. వారికి సభాముఖంగా నేను అందరికీ తెలియజేస్తా ఉన్నా, ఒక మంచి డిజైన్ గీయించాం దీనికి. ఈ డిజైన్ కూడా మీరు అందరూ చూడొచ్చు, చాలా అద్భుతంగా ఉంది ఈ డిజైన్ కూడా. అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, ఈ ప్రాంతాల్లో ఇప్పుడు ఎక్కువగా చదువుకునేటువంటి వ్యక్తులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఈ స్కూళ్ళలో చదువుతా ఉన్నారు ఈ రోజున. మిగిలిన వాళ్ళ